ప్రపంచ గతిని మార్చేందుకు అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ఎలన్ మస్క్. మనకు ఈ పేరు బాగా పరిచయం. ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్ల నుంచి స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్స్ వరకు కూడా మస్క్ ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్నారు. యాపిల్, శాంసంగ్, మైక్రోసాఫ్ట్ లాంటి గొప్ప కంపెనీలు కేవలం ఫోన్లు, ల్యాప్టాప్ల దగ్గరే ఆగిపోయాయి. కానీ మనిషి గమనాన్ని మార్చే నిర్ణయాలు, పరిశోధనలు చేయలేకపోయాయి. ఎందుకంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు వారికి ధైర్యం చాలలేదు. కానీ ఎలన్ మస్క్ మాత్రం దూకుడుగా ముందడుగు వేశారు. పోతే డబ్బులే పోతాయి, కానీ విజయం సాధిస్తే మనిషి మనుగడ ఊహించని విధంగా మారిపోతుందని భావించారు ఆయన. ఎందుకంటే భూమిపై మనిషి జీవితం దగ్గర పడింది, వనరులు తగ్గిపోతున్నాయి. మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ఎందుకంటే నిజానికి 1950లోనే మనిషి ఎంతో ఊహించాడు. మనం ఇప్పుడు ఉంటున్న 2020 నాటికి భూమిపై మనిషి జీవనం ఊహించని విధంగా ఉంటుందని నాటి సైంటిస్టులు, మేధావులు పేపర్లలో ఆర్టికల్స్ రాశారు. 2020న జీవితం గొప్పగా ఉంటుంది. ఎగిరే కార్లు, దూసుకెళ్లే విమానాలు, మనిషి భోజనం అవసరం లేకుండా ఆకలి తీర్చే టాబ్లెట్ల నుంచి ఏకంగా వేరే గ్రహానికి కూడా అలా నెల రోజుల్లో వెళ్లి వస్తాడని అనుకున్నారంతా. 1950లో మనిషి గురించి 2020 నాటికి మారిపోతుంది అనుకున్నారు. కానీ మనం ఇంకా 5G టెక్నాలజీ కోసమే కష్టపడాల్సి వస్తుంది. అంటే మనిషి మేధాశక్తి పెరగలేదు సరికదా, చాలా తగ్గిపోయిందంటారు సైంటిస్టులు. నాడు 70 ఏళ్ల క్రితం మనిషి ఊహించిన గొప్పతనమేమీ ఇప్పుడు లేదు. కేవలం వాహనాల్లో వేగం పెరిగింది, అంతరిక్ష ప్రయోగాల్లో వేగం పెరిగింది, ల్యాండ్ లైన్ నుంచి సెల్కు మారామంతే, టీవీ నుంచి మొబైల్లోనే టీవీ చూస్తున్నాం. కానీ ఈ 70 ఏళ్లలో మనిషి మేధాశక్తికి సరిపడా కష్టపడలేదు. అందుకే ఎలన్ మస్క్ భవిష్యత్ తరాలకు అదిరిపోయే జీవితం ఇవ్వాలనుకున్నారు. ఇక ఈ తరం సమయం వృధా చేయకూడదు. ఎందుకంటే వనరులు తగ్గిపోతున్నాయి, వాతావరణం మారుతోంది. మనిషి మేధాశక్తి ఇలానే స్తబ్దుగా ఉంటే భూగ్రహం మీదే మనిషి చనిపోతాడని ఎలన్ మస్క్ భయపడుతున్నారు. అందుకే డేరింగ్ స్టెప్స్ వేస్తున్నారు. మనిషి ఫ్యూచర్ ను మార్చే స్పేస్ ఎక్స్ లో భారీ పెట్టుబడులు పెట్టారు. వాటితో పాటు ఫ్లయింగ్ కార్స్ నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు ఆయన రీసెర్చ్ కోసం కోట్ల బిలియన్ డాలర్లు కుమ్మరిస్తున్నారు. ఎక్కడ సంపాదిస్తున్నారో అక్కడే చల్లేస్తున్నారు. ఆయన కోటాను కోట్లకు అధిపతి. కానీ ఆయన అకౌంట్ లో 10 లక్షలు లేని రోజు కూడా ఉందంటే ఊహించగలమా? ఇది నిజం. అయితే ఎలన్ మస్క్ ఇప్పుడు చేపట్టిన న్యూరాలింక్ ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మత్తి పోతుంది. మనందరికీ ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరో రామ్ హెడ్ కు చిప్ పెట్టిన కథ బాగా తెలుసు. కానీ ఇది దాని బాబ్ రీసెర్చ్. మనిషి మెదడులో చిప్ పెట్టే టెక్నాలజీని ఎలన్ మస్క్ న్యూరాలింక్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తోంది. గత ఏడాది పందిపై చేసిన పరిశోధనలను లైవ్ వీడియోలో చూపించారు సైంటిస్టులు. పంది మెదడులో చిప్ ను ఏర్పాటు చేసి దాని మైండ్ ను రీడ్ చేస్తున్నారు. అంటే పందిని ఒక థ్రెడ్మిల్ పై నిలబెట్టారు. కానీ అది నడవాలంటే ఏం ఆలోచించింది, మెదడులో ఎలాంటి మార్పులు జరిగాయనేది పరిశోధిస్తున్నారు. అంటే మనిషి మెదడును కూడా పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి పార్కిన్సన్స్ లాంటి వ్యాధులను నివారించేందుకు మనిషి మెదడులో చిప్లను పెట్టే పరిశోధనలు చేస్తున్నామని కంపెనీలోని లీడ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఆండ్రూ జాక్సన్ తెలియజేశారు. 2019లోనే తన పాడ్కాస్ట్ లో మనిషిని సూపర్ ఇంటెలిజెన్స్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు ఎలన్ మస్క్. ఇప్పుడు మనుషులకు రోబోలు ఎలా ఆపరేషన్లు చేస్తున్నాయో రేపు భవిష్యత్తులో మొత్తం మిషన్లే మాట్లాడుకుని మిషన్లే పనిచేసేలా టెక్నాలజీని రూపొందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని తేల్చారు ఆయన. ఇప్పుడు మాత్రం మనిషి మెదడులో చిప్స్ అమర్చి మెదడు సంబంధిత వ్యాధులను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే మెదడు పని విధానం ఎప్పటి వరకు ఎవరికీ తెలియదు. అందుకే ముందు మెదడు పనిచేసే విధానం తెలుసుకునేందుకు సైంటిస్టులు పరిశోధనలు జంతువులపై ముమ్మరం చేశారు. పుర్రెలో చిప్ ను అమర్చి మనిషి మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తారు. ఒకవేళ పక్షవాతంలో మెదడు పనిచేయకపోతే మెదడు నుంచి లింక్ తెంపి చిప్ ద్వారానే మనిషి హాయిగా బ్రతికేలా కూడా చేయాలనేది సైంటిస్టుల ప్లాన్. మనిషి మెదడుకు అమర్చే చిప్ చిన్న నాణ్యం సైజులో ఉంటుంది. 1024 ఎలక్ట్రో కోడ్లను మెదడుకు లింక్ చేస్తారు. అది కూడా వెంట్రుకలలో 10వ వంతు సన్ననైన వైర్లతో. వాస్తవానికి 1024 చాలా తక్కువ ఉంటున్నారు సైంటిస్టులు. ప్రస్తుతానికి పరిశోధన దశలో దీనిని ఇంత తక్కువ ఎలక్ట్రో కోడ్లతో పరిశోధనలు చేస్తున్నారు. కనీసం 10,000 ఎలక్ట్రో కోడ్లు ఉంటే మనిషి మెదడును పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనేది వారి భావన. పందిలో ఇదే చిప్ ను అమర్చారు. దాని కదలికల నుంచి తిండి వరకు ఏం ఆలోచిస్తుందనేది వైర్లెస్ లో దాని మెదడు చిప్ నుంచి కంప్యూటర్ లోకి డేటా వెళుతుంది. వేల కొద్ది డేటా నిమిషానికే వస్తుందట. దానిని సింప్లిఫై చేయాలని సైంటిస్టులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఎందుకంటే మెదడులో నిర్ణయాలు డేటా రూపంలో మారితే పేజీల కొద్ది సమాచారం వస్తుంది. అందుకే దానిని సింపుల్ కోడ్ లోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరో ఏడాదిలో మనిషి మెదడులో చిప్ పెట్టే ప్రయోగం సక్సెస్ కానుంది. బ్రెయిన్ కంట్రోల్ లేని వారికి, బ్రెయిన్ డెడ్ అయిన వారిని కూడా
ఈ చిప్ తో సామాన్యులా చేయొచ్చు అంటున్నారు సైంటిస్టులు. ఇక మొదటి స్టెప్ లో సక్సెస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఈ చిప్ టెక్నాలజీని అనుసంధానం చేయనున్నారు. ఇది గాని సక్సెస్ అయితే విమానాల నుంచి రాకెట్లు, కార్ల వరకు మనుషులు లేకుండా వాహనాలను నడపొచ్చంటున్నారు పరిశోధకులు. 2019లో కోతిలో చిప్ పెట్టి పరిశోధన చేస్తున్నామని ప్రకటించారు ఎలన్ మస్క్. కానీ ఆ తర్వాత ఆ పరిశోధన ఫలితాలను రహస్యంగా ఉంచారు. ఇది మనిషి మనుగడ సవాళ్లు చేసే టెక్నాలజీ అని కొందరు, లేదు మనిషి కూల్ గా ఎంజాయ్ చేస్తూ టెక్నాలజీ సాయంతో బ్రతికేసే రోజుల్లోకి తీసుకెళ్లే సాంకేతిక పరిజ్ఞానం అని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా కోతి మాత్రం చిప్ లోకి సంకేతాలను పంపినట్లు నడుచుకుంటుంది. బాల్ విసిరేసి తీసుకురమ్మని సంకేతాలు ఇస్తే తెస్తుంది. హాయిగా పడుకున్న కోతిని నిద్రలేపి వాటర్ తాగమని సంకేతాలు ఇస్తే నీళ్లు తాగుతుంది. అంటే దాదాపుగా చిప్ కోతుల్లో పనిచేస్తుందని అర్థం. కానీ ఆ ఫలితాలు మాత్రం లైవ్ లో చూపించలేదు. ఈ ఏడాది చివరి నాటికి మనిషి మెదడులో చిప్ పెట్టి పార్కిన్సన్ సహా మతిమరుపు, బ్రెయిన్ డెడ్ పేషెంట్లకు ఉపయోగపడేలా చేస్తామంటున్నారు. కానీ దాని అంతర్గత పరిశోధనలు ఊహాతీతమంటున్నారు. అంటే మన రోబో సినిమాలో చిట్టి కంటే కూడా 1000 రెట్లు పవర్ఫుల్ చిప్లను తయారు చేస్తున్నారట. అంటే కంటితో చూసేదానిని గుర్తు పెట్టుకోవడం చిప్ ప్రధాన లక్షణం. అది విజయవంతమైతే కోటి పుస్తకాలను పేజీల వారీగా తిప్పితే మొత్తం మెదడులో ఉండిపోతుంది. ఇది ఊహిస్తే మనిషి ఎంత శక్తివంతుడవుతారో ఆలోచించండి. చాలా మంది టెస్లా కార్లు, స్పేస్ ఎక్స్ ప్రయోగాలను పరిశీలిస్తున్నారు. కానీ ఎలన్ మస్క్ మాత్రం ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ తో మనిషి భవిష్యత్ గతిని మార్చేస్తాడనే కామెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.